తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఇప్పుడు నిన్న హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు మామూలు పీపీని పెట్టి మిగతా కేసుల్లోనేమో ఖరీదైన లాయర్లను తెచ్చుకుంటారు. ఇదే నిరంజన్ రెడ్డి తోటి ప్రభుత్వం తరపున కేసులు వాదించారు, లక్షలు పెట్టి సిద్ధార్థ లూత్రా లాంటి లాయర్లను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మొత్తం 3 గంటల పైన వాదోపవాదాలు జరిగితే కనీసం ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు కూడా అవును కాదు అని చెప్పడానికి ప్రభుత్వ లాయర్ ఉన్నారు తప్ప అంతకుమించి ఏం చెప్పలేదు. కాదు ఇది జరిగింది అని చెప్పలేకపోయారు. చిత్తశుద్ధి కాదు లేదు అనడానికి ఇది నిదర్శనం కాదా అంట. ఇది కోర్ట్ హాల్స్ అనేటటువంటివి ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకునే రెజ్లింగ్ రింగులు కావు. చట్టం అనేటటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటా మనం ఆల్రెడీ ఏవైతే మనం సబ్మిట్ చేసుకుంటామో ఆ యొక్క రిపోర్ట్ దాన్ని తగ్గట్టుగానే దాని యొక్క డాక్యుమెంట్స్కి తగ్గట్టుగానే ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి జరుగుతాయి. ఆడ అవతల ఆర్గ్యుమెంట్ ఎంత చేసినప్పటికీ మనం దాన్ని ఒప్పుకోకుండా మన సబ్మిషన్స్ మనం చెప్పేసినప్పుడు దాని గురించి ఊకే నువ్వు మాట్లాడినా కాబట్టి నేను మాట్లాడినా కాబట్టి నువ్వు మాట్లాడతా, ఇక్కడ మాట్లాడుకున్నట్టుగానో టీవీ డిబేట్లలో మాట్లాడుకున్నట్టునో అక్కడ ఉండదండి. మనం జడ్జిని అడ్రస్ చేస్తాం, జడ్జికి చేయాల్సినటువంటి సబ్మిషన్స్ మనం ఇస్తాం, లిఖితపూర్వకంగా మనం ఇచ్చి పెడతాం. వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ మొత్తం కూడా లిఖితపూర్వకంగా ఉంటాయి. అవన్నీ బేస్ చేసి కూడా నిన్న జడ్జి గారు అడిగారు, మనం ఇచ్చినటువంటి సబ్మిషన్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు 1, 2, 3 కూడా ఉన్నాయని అనుకుందాం జరసేపు. కొంతమంది ఆయన అవతల సైడ్ ఎవరు బండి భగీరథ్ అడ్వకేట్ ఏమని మాట్లాడిండు, ఇక్కడ డేట్లు కొన్ని చేంజ్ ఉన్నాయి కాబట్టి వయసు అనేటటువంటిది మేజరు మైనర్ అని. జడ్జి గారు ఒకటే సూటిగా అడిగిండ్రు, మీరు చెప్పదలుచుకుంది ఏంటిది, ఏజ్ ఆమె మేజర్ అని చెప్పదలుచుకోరు, ఇది పోక్సో కేసు కాదని చెప్పి అనదలుచుకోరా, చెప్పండి స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే నేను అట్లా అంటలేను. ఎందుకంటే ఉంటున్నట్టు అన్ని సర్టిఫికేట్లని ఒకవేళ పరిగణనలోకి తీసుకుని ఆమె మైనరే ఉంది. విషయం మైనర్ అయి ఉంటున్నప్పుడు ఇక దాని గురించి చర్చ దేనికి? దాని మీద ప్రభుత్వాన్ని ఆరోపించడం ఏంది, అడ్వకేట్లను ఆరోపించడం ఏంది?